మరి సార్ సుధాకర్ సార్ మనకి సిక్స్ లాక్ ఇంకా చూసుకుంటాం డాక్టర్లు కావచ్చు డాక్టర్లు అలాగే ఎవరైతే ఈ బిజినెస్కి సక్సెస్ అవుదామని వచ్చారో వారు సక్సెస్ అవుదామని వచ్చిన వాళ్ళు నా దృష్టిలో ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా మారుతారు. ఈ ఏరియా మొత్తం మీద ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన వ్యక్తులుగా మారుతారు. అటువంటి వ్యక్తులుగా ఒక మహాశక్తిగా మారే మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందుగా మంచి మనిషికి చాలా తేడా ఉంది. మనిషి అంటే 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద, వీళ్ళందరూ మనుషులే. మంచి మనిషి అంటే మానవత్వం ఉన్న మనిషి. మానవత్వం అంటే మూడే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఆ వ్యక్తిని మానవత్వంతో ఉన్న మనిషి అంటారు. ఆ మూడు ఏంటి అంటే, ఒకటి రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ మీద కావచ్చు, తన ఫ్యామిలీ మీద కావచ్చు, లేదా తన మీద కావచ్చు, తన వ్యవస్థ మీద కావచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తికి మానవత్వం ఉన్న మనిషి అని ఒక పేరు ఉంటుంది. రెండవది గ్రాటిట్యూడ్. ఒక మనిషి బ్రతకాలంటే ఇంకో మనిషి అవసరం ఎప్పుడూ ఉంటుంది. మనకి ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంతో మెలగటమే సెకండ్ పాయింట్, గ్రాటిట్యూడ్ అంటారు. మూడవది సెల్ఫిష్ అనేది చాలా మనిషిని నాశనం చేసే ఒక ఇంగ్రీడియంట్. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, సెల్ఫిష్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఏ లోన్లీ పర్సన్ అని. లైఫ్లో స్వార్థపరుడు జీవితంలో ఒంటరివాడు అవుతాడు. అంటే మన జీవితం మన కోసం కాదు, ఇతరుల కోసం. ఇతరుల కోసం అంటే 10 మందికి మంచి చేయాలి, 10 మందికి సేవ చేయాలి, హెల్ప్ చేయాలి. అలాగని మన డబ్బులు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మాట సాగి కావచ్చు, లేదంటే ఇతరుల పట్ల ఆలోచన విధానం కావచ్చు, మంచిగా ఉండాలి అని చెప్తారు. దాన్ని హెల్పింగ్ అదర్స్. ఈ మూడు ఎవరికైతే ఉంటాయో ఆ ముగ్గురిని, ఆ 3 క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని తప్పకుండా మంచి మనిషి, మానవత్వం ఉన్న మనిషి అని పిలుస్తారు. మనందరం కూడా కొంతమందిని పిలుస్తున్నాం, చూస్తున్నాం మన ఫ్యామిలీస్లోనూ సమాజంలోనూ. సార్ నో సార్ ఎస్. ఆ 3 బయట సమాజంలో మనమంటూ మన లైఫ్ని లీడ్ చేస్తే దొరుకుతాయో లేవో తెలియదు, కానీ ఎవరైతే వెస్టేజ్లో అడుగు పెడతారో ఖచ్చితంగా అడుగుపెట్టిన రోజు నుంచి మనిషి నుంచి మానవత్వం ఉన్న మనిషిగా ఎదిగే ఛాన్సెస్ 100% వెస్టేజ్ మీకు ఇస్తుందనే భరోసా నేను ఇస్తున్నా సార్. అది సమాజంలో అందరికీ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు మాత్రమే ఎందుకుంది అంటే, మీ అందరికీ తెలుసు, వేమన శతకంలో ఒక పద్యం ఉంటుంది, నీటలోన పడ్డ వాన చినుకు నీట కలిసే, చిప్పలోన పడ్డ వాన చినుకు ముత్యం బాయే, ప్రాప్తి కలుగు చోట ఫలవేళ తప్పురా విశ్వదాభిరామ. చదువుకున్నావా లేదా? ఆ వాన చినుకు కనుక చిప్పలో పడితే ముత్యమైంది, నీటిలో పడితే నీటి కలిసింది. సమాజంలో ఎంతమంది ఉన్నా ఈ మీటింగ్కి ఎవరైతే వచ్చారో చెప్పలో పడ్డ వాన చినుకు ముత్యమైనట్టుగానే ఈ మీటింగ్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి మానవత్వం మనిషిగా మారబోతున్నారంటానికి నిస్సహాయంగా రేపు ఈ టైంకి మీకు అర్థమవుతుంది. దానికి రీజన్ ఒక్కటే, వెస్టేజ్ అనేది ఇతరుల కోసం పెట్టింది. గౌతమ్ బాలి గారు ఈరోజు ఒక వ్యక్తిగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మధ్యవర్తుల్ని, ప్రసారాలని తీసి అవతల పారేసి ఆ అమౌంట్ని 9 రకాల ఆదాయ మార్గాలుగా తయారు చేసి సామాన్యుల్ని, అతి సామాన్యుల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కంపెనీని ప్రారంభించారు. 9 సంవత్సరాల క్రితం నేను మీలాగే ఆలోచించి ఒక మీటింగ్ వచ్చి వెనకాల ఎక్కడో కూర్చుని విన్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి నా యొక్క ఆరోగ్య సమస్యలకి గ్లూకోజమైన్, ఫోలిక్ ఐరన్, స్పిరులినా, అలోవెరా యూజ్ చేశాను. అప్పటికి 4-5 హాస్పిటల్స్ తిరిగా. 1.5 సంవత్సరం వరకు వాడితే ఎక్కడా కూడా తగ్గకపోగా నాకు అప్పటి వరకు 37వ సంవత్సరం, నాకు అప్పుడు 37 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 47. నాకు 37 ఇయర్స్ వరకు గ్యాస్ట్రిక్ అంటే ఏంటో తెలియదు నాకు. అట్లాంటిది 4 హాస్పిటల్స్ తిరిగి మందులు వాడిన తర్వాత గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయింది, నీరసం స్టార్ట్ అయింది, తెలియకుండా ఎన్నో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. 1.5 ఇయర్ నుంచి సీరియస్గా జాయింట్ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్కి
ఎక్కడ ఎవరిని ఏం అడగాలో తెలియని సిచ్యువేషన్లో ఒక మీటింగ్ అటెండ్ అయితే అక్కడ ఒక పెద్ద ఆయన చూసి 4 ప్రొడక్ట్స్ మొదలుపెట్టా. గ్లూకోజమైన్, ఇందాక చెప్పే కదా, స్పిరులినా, ఫోలిక్ ఐరన్ అండ్ అలోవెరా. ఈ 4 ప్రొడక్ట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2.5 నెలలకి నా అంతటి నేనే వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ బిజినెస్ తెలుసుకున్నా. ఈ బిజినెస్లో ఉన్న మార్పు ఏంటి అంటే, గొప్పతనం ఏంటి అంటే, మధ్యవర్తుల ప్రసారాలను తీసేయగా మిగిలిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును పక్కన పెట్టారు. ఆ డబ్బు 9 ways ఆఫ్ ఇన్కమ్ రూపంలో ఉంది. ఈ బిజినెస్ని నీది అనుకుని, కంపెనీ ఓనర్గా అనుకుని నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఆ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 6 మెంబర్స్తో స్టార్ట్ చేస్తే టీం బిల్డ్ అవుతుంది. ఆ టీం అవసరాలు, ఇంటి అవసరాలకు కావాల్సినవి కొనుక్కోవటం వల్ల పీవీ జనరేట్ అవుతుంది. ఆ పీవీ జనరేషన్ ఏదైతే ఉందో ఇండియా మొత్తం మీద క్యాల్కులేట్ చేసి ఆ పక్కన పెట్టిన డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి మీకు వాటా దక్కుతుంది. అది నీ బిజినెస్ సామర్థ్యాన్ని బట్టి నీకు దక్కుతుంది. నీకు 20,000 కావాలా, 50,000 కావాలా, 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 30 లక్షలు కావాలా, 40 లక్షలు, మీ ఇష్టం అండి. హైయెస్ట్ టాప్ ఎర్నర్ ఇన్ ఇండియా 42 లక్షలు తీసుకుంటున్నాడండి ఒక ఆయన అని చెప్పి ఆయన ఫోటో చూపించారు, సిద్ధార్థ్ సింగ్. ఆయన నిజమేనా సార్ అంటే నిజమే సార్ అన్నారు. నమ్మితే నిజం, లేకపోతే అబద్ధం అని చెప్పాడు ఆయన. సరే నమ్మా, చూసా, ఈ బిజినెస్ చాలా బాగుందని చెప్పి ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే రిస్క్ లేదు, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. రెండవది, నన్ను ఎవరైతే జాయిన్ చేస్తారో వాడికి నచ్చినవి కొనాల్సిన అవసరం లేదు, నాకు నచ్చినవి కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్కి నేను సైన్ చేసి 2016లో సీరియస్గా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఇయర్ పని చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ ఎంతో తెలుసా? ఫస్ట్ 4 ప్రోడక్ట్లు కొట్టడం వల్ల 25 రూపాయలు వచ్చింది. సెకండ్ ఇన్కమ్ కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల, కొంతమందికి ఐడియాని ఇచ్చి ఈ ప్రోడక్ట్ని పరిచయం చేయడం వల్ల కొనుక్కున్నారు, 1072 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను, 12,472 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత 14,000, 15,000, 18,000 అలా పెరుగుతూ ఫస్ట్ ఇయర్ యావరేజ్ ఇన్కమ్ 25,000 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 54,000 వచ్చింది. థర్డ్ ఇయర్ వచ్చినప్పటికి 75,000 వచ్చింది యావరేజ్ ఇన్కమ్. ఫోర్త్ ఇయర్ వచ్చినప్పటికి 1 lakh ఇన్కమ్ వచ్చింది. థర్డ్ ఇయర్లో 70,000 వచ్చేసరికి నేను కారు కొన్నాను, షిఫ్ట్ కారు. ఫోర్త్ ఇయర్ వచ్చినప్పటికి 1 lakh క్రాస్ అయింది. మరి ఫిఫ్త్ ఇయర్ వచ్చినప్పటికి కరోనా వచ్చింది. పోనీ కరోనా వచ్చింది, 50 కోట్ల మంది రోడ్డును పడ్డారు, కానీ వెస్టేజ్లో నా చెక్ మాత్రం 1,75,000 అయింది. అది స్పెషల్ ఇక్కడ. అప్పటికే టీం బిల్డ్ అయ్యి ఉండటం వల్ల టీంలో ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ వాడారు, ఎక్కువ ఎలార్జినిన్ వాడారు, రెస్పోకేర్ వాడారు, ఏంటి స్పిరులినా, గ్యానోడెర్మా, కుర్కుమిన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తెలియకుండానే సప్లిమెంట్స్ అవసరం బాగా వచ్చింది. అందుకే 2020 మార్చి నా ఇన్కమ్ అందరికీ చూపిస్తూ ఉంటాను నేను. 1,75,489 రూపాయలు వచ్చింది. నేనే ఆశ్చర్యపోయా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి 2,25,000 వచ్చింది. అప్పుడు నా రెండో కారు కొన్నాను, టొయోటా హై రైడర్ టాప్ అండ్ మోడల్ వర్త్ ఆఫ్ 25 lakhs హై రైడర్ కొన్నాను నేను. ఇప్పుడు దాంట్లోనే నా జర్నీ. ఆ తర్వాత సంవత్సరం 3 lakhs అయింది, 4 lakhs అయింది, 5 lakhs అయింది. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 5,63,000. ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్ ఇన్కమ్ 5 lakhs ప్లస్. లాస్ట్ ఇయర్ మొత్తం మీద 57,64,000 వచ్చింది టోటల్ ఇన్కమ్ ఒక్క సంవత్సరానికి. మొన్న ఆడిటర్ దగ్గరకు కూర్చొని టోటల్గా 2016 నుంచి ఇప్పటికి ఎంత వచ్చింది, ఈ 9 yearsలోనూ ఎంత వచ్చింది అని లెక్కేసుకున్నాను నేను. 2,68,00,000 వచ్చింది. అయితే ఇదంతా వెస్టేజ్ చేయటం వల్ల రాలేదు. షాక్ అయ్యారు కదా, వెస్టేజ్లో ఉండటం వల్ల వచ్చింది. రెండింటికి తేడా ఏంటి చెప్పరా? తేడా ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ ఒక విషయం, దాన్నే నేను రిపీట్ చేస్తున్నాను. ధనవంతులను తీసుకోండి, మొదట 1 కోటి రూపాయలకే కష్టపడతారు, 2వ కోటికి కష్టపడరు, 3వ కోటికి కష్టపడరు, 10 కోట్ల తర్వాత 20 కోట్లకి కష్టపడరు. ఎసార్ను డబ్బును సంపాదించుకుంటూ పోతుంది. మొదటి కోటి మాత్రం. కానీ వెస్టేజ్లో 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 10వ సంవత్సరం అన్నీ ఈజీయే. కానీ మొదటి సంవత్సరం ఉంటామే, అది అసలు కీలకం. అది అసలు అందుకే అన్నా, ఉంటే పని చేస్తాం, పని చేయటం ఇంపార్టెంట్ కాదు, ఉండటం ఇంపార్టెంట్. ఎందుకు ఉండటం ఇంపార్టెంట్ అంటున్నా అంటే, మొదటి సంవత్సరం మనం తెలుసో తెలియకో కొంతమంది దగ్గరికి వెళ్ళి బిజినెస్లో మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం. ఇంకేముంది, బిజినెస్లో మనం చాలా ముందుకెళ్ళిపోతాం అనే ఒక ఫీల్ ఉంటుంది. తప్పేం కాదా ఫీలు.
అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ బిల్డ్ అవుతుంది వితౌట్ వెస్టేజ్. బయట ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ వెస్టేజ్కి వస్తే డ్రీమ్ బిల్డ్ అవుతుంది. వెస్టేజ్కి రాకపోయి ఉంటే నేను కారు కొనాలన్న ఆలోచన లేదు, ఫారెన్ వెళ్ళాలన్న ఆలోచన లేదు, ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాలన్న ఆలోచన అసలే లేదు. 2,500 ఇంటద్ది కట్టలేను నేను, ₹1,00,00,000 ఇల్లు కట్టాలన్న ఆలోచనే రాదు నాకు అసలు. ఇక ఆడి, BMW, బెంజ్, జాగ్వార్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొట్టామన్న ఊహే లేదు నాకు అసలు. ఉన్న యాక్టివాలోనే లీటర్ ₹72 పెట్రోల్, అప్పుడు 2014-15లో ₹72. అందులో ½ లీటర్ పెట్రోల్ కొట్టించేవాడిని ₹36. అతను ₹4 చిల్లర లేదు, 40 కొట్టమంటావంటే వద్దు ₹30 కొట్టనేవాడిని. అలా బంకులోకి వెళ్ళి ₹30 పెట్రోల్ కొట్టించుకుంటుంటే ఆయన అనేవాడు, ముందుకి పైకి చూసేవాడు రావులపాలెంలో. ఎందుకు అలా చూస్తున్నావంటే, నాకు తెలిసి రోజు మొత్తం మీద ₹30 పెట్రోల్ కొట్టించు, నువ్వు ఒక్కడే కనబడుతున్నావు నాకు అనేవాడు. 40 కూడా వద్దంటావు, 30 అంటావు, ఏంటి దీన్ని రాసేవాడు, అది మీకు తెలియదులేనివాడు, ఉట్టిదే డబ్బు లేక. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న నాకు డ్రీమ్ అంటే ఏంటో తెలియదు అసలు. కానీ వెస్టేజ్కి వచ్చాక డ్రీమ్ బిల్డ్ అయింది. మీరు చెప్తే నమ్మరండి, ఈవేళ నా కార్ని పెట్రోల్ బంక్లో పెడితే ఫుల్ ట్యాంక్ చేయమంట. ఇప్పుడు కూడా పైకి కిందకి చూస్తుంటారు. వెస్టేజ్కి రాకముందు పెట్రోల్ కొట్టించేటప్పుడు నా పైపు అది ఇది చూసేవారు, ₹30 కొట్టించారని. వెస్టేజ్లో పని చేస్తున్నా కూడా పైకి కిందకి చూస్తారు, అంటే ఫుల్ ట్యాంక్ చేయమంటున్నానని. ఎందుకంటే ఎక్కువ మంది ఫుల్ ట్యాంక్ చేయించుకోరు ఎస్ఆర్ను. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు వెస్టేజ్ ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి ఒక అద్భుతమైన మీటింగ్కి రావటం వల్ల నాలో డ్రీమ్స్ బిల్డ్ అయ్యాయి. అందుకే మీ అందరూ ఎంతో అదృష్టవంతులు. నీట పడ్డ వాన చినుకు నీట కలిసే, చెప్పలోన పడ్డ చినుకు ముత్యం బాయే. టు బీ ఫ్రాంక్, కమింగ్ సోన్ ఒక లగ్జరియస్ లైఫ్ని మీరు నిర్ధారించుకోబోతున్నారు. అలాంటి ఒక లైఫ్ మీ అద్భుతమైన జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఎంతమందికి కావాలి? చేయాల్సిందల్లా ఫస్ట్ ఇయర్ ఉండటమే ఈ బిజినెస్లో. ముఖ్యంగా పని ఆటోమేటిక్గా చేస్తాం, మొదటి సంవత్సరం ఉండాలి. ఆటోమేటిక్గా డ్రీమ్స్ ఏమవుతాయంటే గోల్గా కన్వర్ట్ అవుతాయి. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, గోల్గా కన్వర్ట్ అయినోడే గొప్పవాడు అవుతాడు. అందరూ చదువుతారు, ఎగ్జామ్స్ రాసినోడే పాస్ అవుతాడు. అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, గోల్గా మార్చినోడే గెలుస్తాడు. ప్రతి ప్రోడక్ట్ని ఆలోచించి కన్నా పోషణ విధానంలో ప్రజలకు అందించాలని 2004 జూన్ 2వ తారీఖున 10 ప్రోడక్టులతోటి 2 ఆఫీసులతోటి 6 వ్యక్తులతోటి ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది గౌతమ్ బాలి గారు. దేనికోసమో తెలుసా? ఆరోగ్యాన్ని విస్తరించాలి అని, ఆరోగ్య భారతావనిని తయారు చేయాలని. ఈరోజు 350కి పైగా ప్రొడక్టులు, 48 ఆఫీసులు, 4000 స్టాక్ పాయింట్స్, దాదాపుగా 6.5 కోట్ల మంది వెస్టేజ్లో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళంతా ఈ 6.5 కోట్ల మంది ఆరోగ్యం తీసుకునే వెస్టేజ్కి వచ్చారు. అయితే అందులో కొంతమంది ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది అప్గ్రేడ్ అయ్యి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ ఈ బూట్ క్యాంప్ పెట్టి ఎంతోమంది యొక్క సక్సెస్ స్టోరీస్ని, ట్రైనర్స్ యొక్క ట్రైనింగ్, సిస్టమ్ ట్రైనింగ్ని మీకు ఎందుకు ఇప్పిస్తున్నారంటే వెంకటేష్ గారు ఒకే ఒక ఉద్దేశం, ఆరోగ్యంతో పాటు మీరు కూడా అప్గ్రేడ్ అయ్యి అద్భుతమైన ఆదాయంతో ఆనందంగా ఉండాలనే ఆయన ప్రయత్నం. ఇది ఒకసారి హృదయపూర్వకంగా ఆయన క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి దానికి మీకు అడ్డుపడేది 1 ఇయర్. ఆ 1 ఇయర్ ఉంటే జరుగుద్ది. మంత్ ఆఫ్ ఏప్రిల్, అది 4 నెలల తర్వాత మానేయాలని అసలు. కానీ అక్కడ ఒక టాప్ లీడర్ 3,25,000 తీసుకుంటూ ఒక మాట అన్నాడంటే, ఆ ఒక్క మాటే ఈ వెస్టేజ్లో ఉండేలా చేసింది. ఆ ఒక్క మాట ఏంటో తెలుసా? మనం మనుషులము. ఆయన అన్న మాట, నాకు ఆయన అన్న మాట, మనం మనుషులము, మనుషులకి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. మీకు నాకు బాధలు తప్పో, జీవితం ఇది. బాధలు వచ్చినప్పుడు, మీకు ఏడుపు వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి కూర్చొని ఎవరు, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, మేనత్త, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎనీ వ్యక్తి, ఎనీ టైప్ ఆఫ్ పర్సన్, పొలిటికల్ లీడర్స్ అయినా సరే నీ పక్కన కూర్చొని నువ్వేం ఫీల్ అవ్వకన్నా, నువ్వేం ఫీల్ అవ్వకు బావా, నువ్వేం ఫీల్ అవ్వకొద్దునా, నువ్వేం ఫీల్ అవ్వక పిన్ని, నేనున్నానని నీకు ధైర్యం చెప్పి నీ చేతిలో 2 లక్షలు పెట్టి ఎప్పుడు బాధ వచ్చినా నాకు దాన్ని గుర్తు చేసుకో అనేవాడు కనుక నీ దగ్గర ఉంటే, నీ ఫ్యామిలీలో ఉంటే
నీకు వెస్టేజ్కి సంబంధం లేదు, పోయి ఇంటికి పడుకో అన్నాడు అంతే. అలాంటి వాడు ఎవడో లేడా? వెస్టేజ్ స్టార్ట్ చేయి, ప్రతి నెల 10వ తారీఖున గౌతమ్ బాలి గారు అకౌంట్లో నీ డబ్బు పంపడానికి రెడీగా ఉన్నారన్నాడు. నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఈ బిజినెస్ని వదిలితే నా అంత మూర్ఖుడు, నా అంత పిచ్చోడు ఇంకొకటి ఉండడని చెప్పి ఫిక్స్ అయ్యా. ఇంటికి వచ్చా. ఎందుకు అంటే ఈ శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో పోరు కాకుండా బయట పోరు. ఇంట్లో పోరు ఏంటి అంటే 2 ఏళ్ళు ఖాళీగా ఉన్న గోల్డ్ అంతా పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టా. నా భార్యకి ఈ బిజినెస్ చేయడం అసలు ఇష్టం లేదు. ఆవిడ బాధ ఆవిడది, అంటే వీళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. బంగారం బ్యాంకులో పెడితే ఒప్పుకోరు, ఎందుకంటే పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళాలి కదా. ఎస్, ఆ వాళ్ళ బాధ వాళ్ళది, తప్పేమీ కాదు పాపం. ఇలా ఆవిడే వద్దంటుంది. అసలే ఇదో గోల అనుకుంటే ఇంట్లో గోల, బయట ఒక సమస్య. మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఇంత బతుకు పేస్ట్లు అమ్ముకుంటున్నాడు ఏంటి అనేవారు. మనకి ఎలా చెప్పాలో తెలీదాయా. స్టార్టింగ్లో కొత్తగా కోళ్ళు వచ్చింది ఇంటికి, ఏది కాపురానికి. చేపలు చేస్తుంది అలవాటు వద్దు, బొమ్మిడేలు అప్పు చెప్తే అవి జారిపోతూ ఉంటాయి. కొత్త కోడలకి చేపలు చేయమని ఇస్తే ఎలా ఉంటుందో, దాన్ని వండటానికి ముందు చేస్తారు కదా, వాటిని క్లీన్ చేయమని ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పరిస్థితి ఫస్ట్ వెళ్ళి మాట్లాడితే. అందుకే అప్లైన్ ద్వారా వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా వెళ్ళకూడదు. కొత్త వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేంత వరకు అప్లైన్ ఒకరి సహకారం ఉండాలి, అప్పుడే గెలుస్తారు ఇందులో. ఇలాంటి సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరి మాట వినలా, ఇంకా ఆటోమేటిక్గా కొంతకాలమే చెప్తారు, ఎక్కువ రోజు చెప్పరండి, 2-3 నెలలు చెప్తారు, తర్వాత వాళ్ళు వదిలేశారు. కాలగర్భంలో దాని యొక్క పర్యవసానం ఎలా ఉంది అంటే, నాకు 4 లక్షలు దాటింది. అప్పుడు లాస్ట్ ఇయర్ నా భార్య తీసుకుని వైజాగ్ నుంచి చెన్నై క్రూజ్ ట్రిప్కి వెళ్ళాం. మధ్యలో పాండిచ్చేరి హాల్ట్ ఉంది. 12 అంతస్తులు బాగా పైకి తీసుకెళ్ళి రాత్రిపూట 2-2:30 ఎవరో ఆ 4 రోజులు ఎవరో పడుకోరు ఆ క్రూజ్లో, ఆ ఓడలో. పైకి వెళ్తే సముద్రం చుట్టంతా నీరు వెళ్తూ ఉంటుంది, గాలి. అదొక అద్భుతమైన ప్రాంతం అది. అలాంటి ప్రదేశంలో నా ఫ్యామిలీ అంటే కొడుకు, కూతురు, భార్య సెల్ఫీలు దిగుతున్నారు హాయిగా. మనమేమే కాదు, చాలామంది ఉన్నారు ఇంకా పైన ఓడపైన. ఆ ఆనంద సమయంలో ఎంత బాగుందో అలా ఆనందపడిపోతుంటే నా భార్యను ఒక్క మాట అన్నా, దగ్గరికంటా వెళ్ళి, మరి స్టార్టింగ్లో ఈ బిజినెస్ చేస్తుంటే వద్దన్నావు అన్నాను. ఇలాంటి మంచి సమయంలో మీరు అలాంటి గుర్తుకూడదు అంటున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అనిపించింది. అంటే ఒకప్పుడు రిజెక్ట్ చేసిన తర్వాత ఏమన్నారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవాళ నేను వచ్చేదాకా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి ఫోన్ చేస్తే ట్రైన్ ఏసీ అని అడుగుతుంది, ఏసీ అన్న. పడుకుంటే రూమ్ ఏసీ అని అడుగుతుంది, ఏసీ. అంటే అన్నీ ఆరాధిస్తుంది నా ఆరోగ్యం కోసం. సప్లిమెంట్స్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది. తర్వాత నేను వస్తుంటే ఎక్కడున్నానో, ఎంత దూరాన్ని ఉన్నానో, నేను ఏం తింటానో తెలుసుకుని వేళ అన్నీ చేసి పెడుతుంది. కానీ స్టార్టింగ్ మొదటి సంవత్సరం మాత్రం ఆవిడ పెట్టిందే నేను తినాలి తప్ప నాకంటూ డిమాండ్స్ ఏమీ లేవు. పైగా ఆవిడ వండింది పెట్టుకుని తినాలి తప్ప, ఎందుకంటే 9 లోపు వస్తేనే నాకు పెడతాది భోజనం, 9 దాటేస్తే నేనే పెట్టుకుని తినాలి, సమస్య లేదు అసలు. కానీ ఇప్పుడు మాత్రం 2 అయినా 3 అయినా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎస్, కారణం ఎవరో తెలుసా? లక్ష్మీదేవి. కారణం ఎవరు? లక్ష్మీదేవి. డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే ఇలాగే ఉంటుందేమో. వెస్టేజ్లో సక్సెస్ అవ్వటం వల్ల, సక్సెస్ అయ్యేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియదు, కానీ సక్సెస్ అయిన తర్వాత మాత్రం అంతా ఆనందమే. ఇలాంటి ఒక ఆనందాన్ని ఇచ్చిన మిస్టర్ గౌతమ్ బాలి సార్కి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ బిజినెస్లో ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఆ ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇయర్ వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనల్ని. ఆ లాగే వాళ్ళని లాగటం అంటే వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళు ఎలా కవర్ చేయాలో మనకు తెలియదు. దీనివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలామంది వాళ్ళ డ్రీమ్స్ని నష్టం చేసుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ని నష్టం చేసుకుంటున్నారు మానేసి. ఈ బిజినెస్ ఎప్పుడు దాకా చేయాలని నేను చెప్తాను చెప్పనా? దీనికి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఊహ మీకు వచ్చేదాకా ఉండండి. ఆ తర్వాత మేము ఉండమని చెప్పం, మీరు మానరు. అప్పుడు దాకా ఉండండి. చెప్పమంటారా? ఒక రోజు అంటూ ఉంది ముందు మీకు. ఆ రోజు ఏ రోజో తెలుసా? మీకు 2-2.5 lakh ఇన్కమ్. మంచి మీటింగ్కి వెళ్ళారు, ఇలాంటి పెద్ద హాల్లో ఒక డైరెక్టర్ అండ్ అబోవ్ మీటింగ్ పెట్టారు, అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంటికి వెళ్తా ఒక ఫీల్ వస్తుంది. అదేంటో చెప్పనా? ఎస్, ఇప్పుడు నా ఇన్కమ్ 2.5 లక్షలు, ఈ రన్నింగ్ నాటికి 5 lakhs అవుతుంది, చాలా సూపర్, అద్భుతం అనుకుంటూ ఇంటికి వెళ్తుంటే
నేను 2026లో జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు 2.5లో ఉన్నాను. అదే 2023లో జాయిన్ అయ్యి ఇప్పుడు 5లో ఉండేవాను కదా. అబ్బా 2 ఏళ్ళ క్రితం ఎవడో చెప్పలేదు ఏంట్రా ఈ బిజినెస్ అనే రోజు రావాలి, అదే మీకు అర్థమైనట్టు. కంపెనీ పుట్టి 22 ఏళ్ళు అవుతుంది కదా అనే ఆలోచన రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు వరకు ఉండండి. అక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది. అమ్మైనా నాన్నైనా ఆడవాళ్ళు 18 ఏళ్ళ వరకు, మగవాళ్ళు 21 ఏళ్ళ వరకు ఎందుకు పెంచుతారంటే అమ్మాయిని ఒక 5 చేతిలో పెట్టేదాకా, అబ్బాయికి ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసేదాకా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు పని చేయమని చెప్పరు. తెలిసిపోతుంది వాళ్ళకే పని చేయాలని, ఒక ఫ్యామిలీ ఉందని, పిల్లలు ఉన్నారని, వాళ్ళు ప్రయోజకులు చేయాలని. ఎస్ ఇక్కడ కూడా అంతే. కొంత స్థాయికి వెళ్ళేంతవరకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది బిజినెస్. ఎప్పుడు ఈ కష్టాలు ఇవి ఉండవు. బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ టీమ్ బిల్డింగ్ బిజినెస్. షాపులు పెట్టి రెంట్లు కట్టి పెట్టుబడులు పెట్టి అందులో పెట్టి అమ్మేది కాదు, టీం బిల్డ్ చేసేది. ఈ టీం బిల్డింగ్ అనేది మనం స్టార్టింగ్లో డైరెక్టర్ అయ్యేదాకా మన టీమ్స్లో జనాలు ఎలాగొస్తారంటే ప్రోడక్ట్ వాడి వస్తారు, లేదా బిజినెస్ తెలుసుకుని వస్తారు. అందరూ బిజినెస్ తెలుసుకుని రారు, అందరూ ప్రోడక్ట్ తెలుసుకుని రారు, ప్రోడక్ట్ వాడి రారు. కొందరు అలా వస్తారు, కొందరు ఇలా వస్తారు, బిజినెస్ తెలుసుకుని వస్తారు. ఏదేమైతే మొత్తం మీద మన టీంలోకి వస్తారు, మీ టీంలోకి వస్తారు. ఈ విధంగా టీమ్ బిల్డింగ్లోకి మీరు ఉండాలి. మీరు ఇందులో 2 రకాల కన్జ్యూమర్, డిస్ట్రిబ్యూటర్. కన్జ్యూమర్ అయితే మీరు 20 PV 30 PV 40 మీకు ఏదో మీరు స్టోర్కి వెళ్ళి ఒక పేస్ట్ ఇవ్వడానికి పేస్ట్ తెచ్చుకోండి, ఒక ఆయిల్ ఇవ్వడానికి ఆయిల్ తెచ్చుకోండి, ఒక అలోవేరా ఇవ్వడానికి అలోవేరా తెచ్చుకోండి. అది యూజర్ అంటారు, కన్జ్యూమర్ అంటారు. కానీ వాళ్ళలో మీ లీడర్స్ మిమ్మల్ని కూర్చోబెట్టేది మిమ్మల్ని కన్జ్యూమర్లుగా గుర్తించలేదు, డిస్ట్రిబ్యూటర్లుగా గుర్తించారు. ఇంకా చెప్పాలంటే అప్కమింగ్ క్రౌడ్ డైరెక్టర్స్గా గుర్తించారు. అప్కమింగ్ గ్రౌండ్ డైరెక్టర్స్ అంటారు మిమ్మల్ని. లక్ష ఇప్పించాలి, నెలకి కారు తీయించాలి, మీ చేత ఫారెన్ తీసుకెళ్ళాలి, మిమ్మల్ని క్రౌన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎస్ఆర్ నో సార్? అందుకే నమ్మకంతో 1 year ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా సార్, ఈ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ అయిపోతారు. మళ్ళీ వచ్చే రోజుల నాటికి ఇలా బ్లాక్ సూట్తో ఉండాలి. మీరు ఉండాలి అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక మహారాజు గారు తన రాజ్యాన్ని పెద్ద రాజ్యం చేయాలని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ దండయాత్ర చేసి శత్రు సైన్యాన్ని సంహరించి ఆ రాజులు తీసుకొచ్చి చెరసాల్లో బంధించి ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో వశం చేసుకొని పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేశాడు మహారాజు. అలాంటి ఒక ఘనతున్న మహారాజు హాయిగా జీవించి కాలగర్భంలో కాలం చేస్తే ఆయన కొడుకు యువరాజు రాజు అయ్యాడు ఆ రాజ్యానికి. రాజు అయిన మరుక్షణం రాజ్యంలో ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలు చూసొద్దాం రా మహామంత్రి అని చెప్పి మహామంత్రిని తీసుకుని వెళ్ళి మొత్తం రాజ్యాన్ని పరిశీలించాడు. అందరూ ఆనందంగా ఉండటం గమనించారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్యాన్ని పరిశీలించాను కదా, మన కోటను కూడా పరిశీలించాలని చెప్పి కోటలో ఉన్నటువంటి ప్రతి మూల తిరగసాగాడు మహామంత్రితోటి. చెరసాల్లో ఉన్న ఖైదీలను చూశాడు. అయితే ప్రత్యేకమైన చెరసాల్లో ఉన్న ఈ ప్రత్యేక ఖైదీలు ఎవరో అని అడిగాడు. ఈ 79 మంది మహారాజా ఎవరో తెలుసా? మహారాజులు అంటాడు. అదేంటి మహారాజులు అయితే బందీలుగా ఇక్కడెందుకు ఉన్నారంటాడు. అప్పుడు తలదించుకుంటాడు మహామంత్రి. పర్లేదు నేను ఏమనుకోను చెప్పు అంటాడు. అదే నసుగుతూ కొన్ని సంవత్సరాల క్రితం నాన్నగారు చేసిన పని ఇది. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాల్ని శత్రు సైన్యం మీద సంహరించి వాళ్ళందరినీ నాశనం చేసి ఆ రాజ్యాన్ని కలుపుకుని ఆ రాజులను తీసుకొచ్చి జైల్లో బంధించారు, నాన్నగారు ఇలా చేశారు అని చెప్తే చాలా బాధపడిపోయి మహారాజు పశ్చాత్తాపడి తప్పిది నాన్నగారికి తెలుసో లేదో చేశారు, నేను మాత్రం అలాంటి పేరు తెచ్చుకోను, ఆ రాజ్యాల్ని ఆ రాజులకు అప్పచెప్పేస్తాను, రేపే వాళ్ళకి విడుదల పెడతాను. ఇది మన గొప్పతనం, మన యొక్క కృతజ్ఞతాభావం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి రాజ్యంలో దండోర వేయించి అందరిని తీసుకొచ్చి ఈ ప్రాంగణంలోకి నిలబెట్టు, వాళ్ళందరి ముందు వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి అప్పచెప్తానని చెప్తాడు. చిత్తం మహాప్రభు అని చెప్పి ఆ మహామంత్రి ఏం చేస్తాడో తెలుసా? అదే చేస్తాడు. అందరినీ కబురు పెడతాడు, అందరూ వస్తారు. ఇప్పుడు ఆ రాజ్యాలు వాళ్ళకి అప్పచెప్పాలి కదా. ఆ బందీలుగా ఉన్నటువంటి ఆ ఖైదీలు రాజుల్ని తీసుకొచ్చి బయట నిలబెడతారు. అంతే. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం లోపలికి వెళ్ళారు. అప్పటి నుంచి వెలుగు చూడలే వాళ్ళు. ఒక్కసారి వెలుతురు చూసేసరికి, సూర్యోదయం అయ్యేసరికి, అది సూర్యుని చూసేసరికి కళ్ళు చూడలేకపోయాయి. ఒంటి మీద పడేసరికి ఒళ్ళు చురచురలాడిపోయింది. స్నానం లేదు కాబట్టి వాళ్ళకి చిరాకు మంట అన్నీ వచ్చేసాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళందరూ 79 మంది రాజులు అన్న మాట ఏంటో తెలుసా? మహారాజు గారిని, ఓరి దుర్మార్గుడా, మీ నాన్నే రైట్ కదరా,
మీ నాన్న చీకటి గదిలో వచ్చిన భోజనం పెట్టాడురా, నువ్వు బయటికి తీసుకొచ్చి చంపుతున్నావు కదరా, మీ వంశం మూర్ఖులేనా, ఇంత మూర్ఖత్వంతో ఉంటావు అనుకోలేదురా, మీ నాన్నకి జోహార్ రా దరిద్రుడు అని చెప్పి తిట్టి మళ్ళీ ఎడబోయారు. ఎక్కడ పోయారు? కానీ మహారాజు గారికి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పి రాజులు చేయాలనుకుంటుంటే వీళ్ళేమనుకున్నారు? ఈ నల్ల కోట వేసుకున్న ప్రతి వ్యక్తి ఈ మీటింగ్లో మీ అందరినీ క్రౌండేటర్ చేసి మహారాజులు చేయాలనుకుంటుంటే మీరు ఇంటికి వెళ్ళి ఎవరో వెస్టేజ్ తెలియని వాళ్ళ మాటని దీన్ని వదిలేస్తే ఆ రాజులు ఖైదీలుగా ఉన్నట్టుగానే మీరు ఖైదీలుగా ఉండిపోతారు జీవితంలో. ఆలోచించుకోండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. మళ్ళీ వచ్చి ఈ రోజుల నాటికి నేను చెప్తున్నా, ఎవరైతే డిసిప్లిన్తో, అప్లైన్ అంటే రెస్పెక్ట్తో, కంపెనీ అంటే రెస్పెక్ట్తో, బిజినెస్ మీద రెస్పెక్ట్తో, ప్రొడక్ట్స్ మీద రెస్పెక్ట్తో ఉంటారో ఖచ్చితంగా వచ్చే ఇయర్ నాటికి క్రౌన్ డైరెక్టర్ అవుతారు. అంత నమ్మకంగా మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దానికి కావాలంటే ప్రూఫ్ ఇప్పిస్తా. ఇక్కడ ఎవరికైనా సరే 13-14 సంవత్సరాల కూతురు ఉందా? అమ్మ మీ పేరేం పేరు? హరిమున్ని. ఓకే, కూతురు పేరు ఏం పేరు? హుసేన్. ఓకే, అల్లుడి పేరు ఏం పేరు? అల్లుడి పేరు పోనీలే చెప్పాము. అల్లుడి పేరు ఉంటాడుగా ఎక్కడ? ఓకే. ఇప్పుడు ఆవిడని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నీ కూతురు కన్నా వయసులో పెద్దవాడిని చేస్తావా, చిన్నవాడిని చేస్తావా? పెద్దవాడినే కదా. అంటే నీ కూతురు వయసు కన్నా పెద్దవాడిని, 1 రోజు 2 రోజులు పెద్దవాడిని, అంతే కదా? అయితే పుట్టాడు కదా, అల్లుడి పేరు చెప్పు. నీ కూతురికి వయసు ఎంతమ్మా? 14? ఓకే 13. ఓకే, అల్లుడి పేరు చెప్పు. ఉన్నాడు కదా పని? అదేంటమ్మా, నీ కూతురు కన్నా పెద్దోడే కదా, పుట్టాడా లేదా, ఉన్నాడా లేదా? అల్లుడి పేరు చెప్పు. నేనేమడిగాను? ఇదేంటమ్మా, అల్లుడు ఉన్నాడా పోనీ, పుట్టాడు కదా, పేరు చెప్పు. ఉన్నాడు అంటున్నావు కదమ్మా, మరి పేరు చెప్పు. తెలీదా? ఓకే, ఒక విషయం చెప్పనా, 6 ఏళ్ళు పోతే అల్లుడు బయటకు వస్తాడు. 1 సంవత్సరం మీరు వెస్టేజ్లో ఉంటే 6 బయటకు వస్తారు, క్రౌన్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ కూతురికి అల్లుడు ఉన్నాడు, భర్త ఉన్నాడా లేదా, పుట్టాడా లేదా? కానీ తెలియదు, ఉన్నాడు తెలియదు. 6 ఏళ్ళు అయితే మీ కింద మీ డౌన్లో 6 డైరెక్టర్లు ఉన్నారు, మీరు క్రౌన్ అవుతారు, మీకు తెలియదు. 6 ఏళ్ళ తర్వాత అల్లుడు వస్తాడు, 1 ఇయర్ తర్వాత మీ 6 వస్తారు బయటికి, లేదా? మీకు వస్తారు. వెంకటేష్ గారికి రాలేదా? ఎవరికి రాలేదు చెప్పండి. ఇక్కడ 1 ఇయర్ ఉన్న ప్రతి వ్యక్తికి వచ్చారు. కానీ దీన్నే బిలీవ్ అంటారు. బిలీవింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ సీక్రెట్ టు సక్సెస్కి మొదట పెట్టేటంటే మీ నమ్మకమే. ఇక్కడ నో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, మీ నమ్మకమే మొదట మెట్టు. ఎస్ ఆర్ నో సార్? ఎస్, అదే నమ్మకాన్ని మీరు ఇవ్వాలి. ఇస్తారా? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ క్రౌన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్.